Always evaluate your financial situation carefully. Practice strict financial discipline and avoid overusing your credit limit. Never share your credit card with friends or use it as a loan. Use credit cards wisely to maintain a healthy financial life. Everyone, namaste. Welcome to the channel NT Networking Telugu. నెట్వర్కింగ్ అంటే సాఫ్ట్వేర్ లో ఉండే నెట్వర్కింగ్ కాదు. మనుషులు వాళ్ళ నెట్వర్కింగ్ నేర్చుకొని లైఫ్ లో గ్రో అవుతారు కదా, ఆ నెట్వర్క్. ఈ రోజు వీడియోలో బెస్ట్ ట్రావెల్ క్రెడిట్ కార్డ్స్ టు హ్యావ్ చూద్దాం. అంటే బాగా ట్రావెల్ చేసే వాళ్ళు ఆర్ 1 or 2 years పాయింట్స్ అక్యుములేట్ చేసుకొని ఇంటర్నేషనల్ ట్రిప్స్ వేయాలనుకుంటారు కదా, వాళ్ళకి బెస్ట్ వీడియో. ఇంటర్నేషనల్ ట్రిప్ అనగానే ఇది మనం కాదులే అని వెళ్ళిపోయే బ్యాచ్ ఒకటి చెప్తా వినండి. జస్ట్ 2 or 3 lakhs స్పెండ్ చేసి యూజింగ్ క్రెడిట్ కార్డ్ పాయింట్స్ అక్యుములేట్ చేసుకుని ఒక్క ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళొచ్చు. ఎక్స్ప్లెయిన్ చేస్తాం, చూడండి మీకే. అండ్ ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్ టు ది యాక్చువల్ వీడియో. ఓకే, ఇప్పుడు మీరు నా స్క్రీన్ చూస్తే 2 కార్డ్స్ అనలైజ్ చేశాను. ఫస్ట్ యాక్సిస్ హొరైజాన్, సెకండ్ యాక్సిస్ అట్లాస్. ఈ రెండింటిని కంపేర్ చేద్దాం, తర్వాత మనకి ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఇయర్లీ ఫీ. హొరైజాన్ 3K ప్లస్ జిఎస్టీ, అట్లాస్ 5K ప్లస్ జిఎస్టీ. వెల్కమ్ పాయింట్స్. హొరైజాన్ 5K ఇస్తాయి పాయింట్స్ ఎడ్జ్ మైల్స్. అట్లాస్ 2.5K ఎడ్జ్ మైల్స్ ఇస్తాయి. కానీ అట్లాస్ లో 2.5K ఎడ్జ్ మైల్స్ ఈజ్ ఈక్వల్ టు హొరైజాన్ లో మనకు వచ్చిన 5K ఎడ్జ్ మైల్స్. అది ఎలానో మీకు తెలుస్తుంది. బేస్ పాయింట్స్ ఆన్ 100 స్పెంట్, ఎవ్రీ 100 స్పెంట్ మీద 2 ఎడ్జ్ మైల్స్ ఇస్తాయి. ఎవ్రీ 100 స్పెంట్ ఆన్ ట్రావెల్ అంటే ఫ్లైట్స్ బుక్ చేసుకున్న, యాక్సిస్ ట్రావెల్ ఎడ్జ్ పోర్టల్ యూజ్ చేసి ఫ్లైట్స్ అకామిడేషన్ బుక్ చేసుకున్న ఎవ్రీ 100కి 5 పాయింట్స్ వస్తాయి. నెక్స్ట్ మైల్ స్టోన్ బెనిఫిట్స్ చూద్దాం. ఫర్ ఎవ్రీ 3 lakhs స్పెండ్ ఆర్ 3 lakhs అబోవ్ స్పెండ్, హొరైజాన్ లో నో మైల్ స్టోన్స్, అని అట్లాస్ లో 3 lakhs కి 2.5K ఎడ్జ్ మైల్స్, 7.5 lakhs అబోవ్ కి 2.5K ఎడ్జ్ మైల్స్, 15 lakhs స్పెండ్ కి 5K ఎడ్జ్ మైల్స్ యాజ్ అ మైల్ స్టోన్ బెనిఫిట్స్ వస్తాయి. సో దీనివల్ల ఏమవుతుంది అడ్వాంటేజ్? సో ఇక్కడ స్పెండ్స్ చూడండి, ఇయర్లీ స్పెండ్స్. ఇక్కడ ఈ టేబుల్ చూస్తే హొరైజాన్ లో ట్రావెల్ బేస్డ్ స్పెండ్స్ ఎగ్జాంపుల్ గా వేసాను. ట్రావెల్ బేస్డ్ స్పెండ్స్ మేబీ 50K చేసి, అండ్ అట్లాస్ లో కూడా 50K చేసి, అదర్ స్పెండ్స్ 2.5 lakhs చేస్తే మొత్తం 3 lakhs స్పెండ్స్ కార్డ్ మీద 7,500 ఎడ్జ్ మైల్స్ వస్తాయి. బోత్ ద కార్డ్స్ టోటల్ చూస్తే హొరైజాన్ 5,000 ప్లస్ 7,500 ఏమవుతుంది? 4.5K అవుతుంది. ఇక్కడ అట్లాస్ లో 3 lakhs అబోవ్ స్పెండ్స్ కాబట్టి వెల్కమ్ బోనస్ 2.5K ప్లస్ మైల్ స్టోన్ బెనిఫిట్ గా 3 lakhs పైన స్పెండ్ చేస్తే 2.5K వస్తుంది. ఇట్ అగైన్ గివ్స్ టోటల్ ఆఫ్ 12.5K పాయింట్స్, రైట్? ఇక్కడ 12.5K పాయింట్స్ చూసి మోసపోకండి, ఎందుకంటే బోత్ ఆర్ నాట్ సేమ్. ఎలా చెప్తాను ఇప్పుడు పార్ట్నర్స్ చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాయింట్స్ ని నువ్వు ఏం చేయగలుగుతావు అంటే, ఈ పాయింట్స్ ని ఇలా ఎయిర్లైన్ అండ్ హోటల్ పార్ట్నర్స్ ఉంటారు, వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఈ ఎడ్జ్ మైల్స్ ని ఈ ఎయిర్లైన్ అండ్ హోటల్ పార్ట్నర్స్ లో పాయింట్స్ గా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో యాక్సిస్ అట్లాస్ లో ఉన్న పాయింట్స్ ట్రాన్స్ఫర్ చేస్తే ఈ ఈ ఉన్న అన్ని ఎయిర్ మైల్స్ అండ్ హోటల్స్ కి 1:2 అవుతుంది. అంటే ఎవ్రీ 1 పాయింట్ ఇన్ యాక్సిస్ అట్లాస్ యూ గాట్ బై యాక్సిస్ అట్లాస్ విల్ బి ఇంటూ 2. అంటే 1000 పాయింట్స్ ఇక్కడ 2000 పాయింట్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఎయిర్ ఏషియా తీసుకున్నారు, రైట్? ఎయిర్ ఏషియాలో మీకు వచ్చిన 12,500 పాయింట్స్ యాక్సిస్ అట్లాస్ లో 25K అవుతుంది. యాక్సిస్ అట్లాస్ యూజ్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తే 25K అవుతుంది. సేమ్ హొరైజాన్ యూజ్ చేస్తే అక్కడ 12.5K, ఇక్కడ 12.5K అవుతుంది. సో దీన్ని బట్టి మీ స్పెండ్స్ మీరు ఆలోచించండి, మీ స్పెండ్స్ కి తగ్గట్టు విచ్ ఇస్ ద బెస్ట్ కార్డ్, రైట్? సో నేనేమంటానంటే, అట్లాస్ లో 5K స్పెండ్ చేయాలి, 5K ఇయర్లీ ఫీ కట్టాలి. హొరైజాన్ లో 3K ఇయర్లీ ఫీ కట్టాలి. మీరు 1 or 2 lakhs చేసి లెస్సర్ స్పెండ్ చేసి మాకు ఇయర్లీ 10,000 to 15,000 పాయింట్స్ చాలు, 2-3 years అక్యుములేట్ చేసుకుని ట్రావెల్ చేస్తామంటే హొరైజాన్కి వెళ్ళొచ్చు. లేదు నేను కొంచెం అగ్రెసివ్ గా నా స్పెండింగ్స్ ఎక్కువే ఉంటుంది అనుకుంటే 5K స్పెండ్ చేసి కళ్ళు మూసుకుని అట్లాస్కి వెళ్ళొచ్చు. స్పెండ్ చేయగలిగితే అట్లాస్కి వెళ్ళొచ్చు. అండ్ యూ మైట్ డెఫినెట్లీ గో ఫర్ ఇంటర్నేషనల్ ట్రిప్ వెరీ ఈజీలీ ఎవ్రీ ఇయర్ ఇఫ్ యూ యూజ్ అట్లాస్. కానీ దీనిలో కొన్ని ఎక్స్క్లూజన్స్ ఉన్నాయి. ఎక్స్క్లూజన్స్ ఫ్రమ్ రివార్డ్ పాయింట్స్ అంటే వ్యాలెట్ లోన్స్, రెంట్స్, ఫ్యూయల్స్,
గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఇన్సూరెన్స్, వీళ్ళకి వీటిలో ఏ పేమెంట్ చేసినా దే ఆర్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ రివార్డ్ పాయింట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్స్ ఫర్ 100 స్పెంట్ అని ఇక్కడ చెప్పాగా, ఆ పాయింట్స్ రావు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 lakh ఇన్సూరెన్స్ పే చేశారు అనుకోండి ఈ మంత్, మీకు రావాల్సిన 2000 పాయింట్స్ మీకు రావు. అండ్ మైల్ స్టోన్స్, మీరు 2 lakhs ఒక ఇయర్ లో 2 lakhs నార్మల్ స్పెండ్స్ చేశారు, అదర్ స్పెండ్స్ 1 lakh ఇన్సూరెన్స్ చేశారు, అంటే మీకు 3 lakhs స్పెండ్స్ కి అట్లా 2.5k మైల్ స్టోన్, 2.5k ఎడ్జ్ మైల్స్ మీకు పాయింట్ మైల్ స్టోన్ ఇవ్వాలి. కానీ రాదు, ఎందుకంటే దట్ 1 lakh ఈస్ ఎక్స్క్లూడెడ్, రైట్? అండ్ ఈజీ డైనర్ లో 25% డిస్కౌంట్, ఇట్స్ కామన్. అండ్ ఇంకొకటి ఏంటంటే అట్లాస్ లో మీరు తెలుసుకోవాల్సింది, అట్లాస్ లో 3 lakhs స్పెండ్ చేస్తే 2.5k మైల్ స్టోన్ కదా. నెక్స్ట్ 7.5 lakhs కన్నా ఎక్కువ స్పెండ్ చేస్తే మిమ్మల్ని గోల్డ్ టియర్లో వేస్తారు. 15 lakhs కన్నా ఎక్కువ స్పెండ్ చేస్తే మిమ్మల్ని ప్లాటినం టియర్లో వేస్తారు. దాన్ని బట్టి లాంచ్ యాక్సెస్ మారుతుంది. అంటే హారిజాన్ లో 8 డొమెస్టిక్ 2 ఇంటర్నేషనల్ లాంచ్ వచ్చేది, అట్లాస్ యూజ్ చేస్తే 8 డొమెస్టిక్ 4 ఇంటర్నేషనల్ వస్తుంది, బిలో 3 lakhs చేసిన. కానీ మీరు 7.5 lakhs అండ్ అబోకి వెళ్తే 6 ఇంటర్నేషనల్ లాంచెస్ with 12 domestic launch access. It's amazing. So Atlas main గా below, I mean up to 3 lakhs or above 3 lakhs, okay reward, okay rewards ఇస్తుంది. But if you are spending more than 7.5 lakhs in a year, కళ్ళు మూసుకుని వెళ్ళొచ్చు అట్లాస్ కి. ఇట్స్ గుడ్ కార్డ్. కానీ ఎగ్జామ్షన్స్ ఎక్కువ ఉన్నాయి. ఏం చేస్తాం, అట్లాస్ ఎవ్రీ 6 months, ఇప్పుడు యాక్సెస్ కార్డ్స్ ఉన్నాయనుకోండి మీ దగ్గర, ఎవ్రీ 6 months కి ఒకసారి డివాల్యుయేషన్ మెసేజ్ వస్తుంది మొబైల్ కి. డివాల్యుయేషన్, ప్రతిసారి డివాల్యుయేషన్ మెసేజ్ చూసిన ప్రతిసారి యాక్సిస్ బ్యాంక్ ఐ హావ్ సంథింగ్ టు సే. నువ్వు ఎంతకంటే దిగజారు అనుకున్న ప్రతిసారి యూ ప్రూవ్ మీ రాంగ్. ఎవ్రీ 6 months కి డివాల్యుయేట్ చేయండి. బట్ స్టిల్ ఎందుకు ఈ కార్డ్ చూపిస్తున్నావు అంటారా, ఈ కార్డ్స్ లో ఇంకా గుజ్జు ఉంది, ఇంకా జ్యూస్ ఉంది, అడగచ్చు. నెక్స్ట్ అమెరికన్ ఎక్స్ప్రెస్ ప్లాటినం ట్రావెల్ కార్డ్ అండ్ అమెరికన్ ఎక్స్ప్రెస్ ఎంఆర్సిసి కార్డ్, మెంబర్షిప్ రివార్డ్స్ క్రెడిట్ కార్డ్. క్రేజీ కార్డ్స్, కళ్ళు మూసుకెళ్ళచ్చు. జస్ట్ ఈ కంపారిజన్ చూడండి, కళ్ళు మూసుకెళ్ళండి. 2-3 years లో అసలు 1-2 years లో ఖచ్చితంగా 2 lakhs 3 lakhs స్పెండ్ చేసేవాళ్ళు, 2 lakhs to 4 lakhs స్పెండ్ చేసేవాళ్ళు ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళచ్చు. చూడండి, ఫస్ట్ ఇయర్ ఫీ 1k ప్లస్ జిఎస్టీ, ప్లాటినం ట్రావెల్ కార్డ్ 3.5k ప్లస్ జిఎస్టీ, రెన్యువల్ ఫీ 4.5k జిఎస్టీ ప్లస్ 5k ప్లస్ జిఎస్టీ ప్లాటినం ట్రావెల్ కార్డ్. బట్ 1.5 lakhs స్పెండ్ చేస్తే ఎంఆర్సిసి మీద వేవ్ ఆఫ్ ఉంటుంది. వెల్కమ్ పాయింట్స్, ఇక్కడ రివార్డ్ పాయింట్స్ అంటారు. 4k రివార్డ్ పాయింట్స్ వస్తుంది ఎంఆర్సిసికి. ప్లాటినం ట్రావెల్ 10k రివార్డ్ పాయింట్స్. అసలు 4 lakhs స్పెండ్ చేస్తే ప్లాటినం ట్రావెల్ ఈస్ ద బెస్ట్ కార్డ్ ఇన్ ఇండియా అని అడిగితే, సరే ఎవ్రీ 100 స్పెండ్ కి బేస్ రివార్డ్ పాయింట్స్ ఎన్ని వస్తాయంటే 2 వస్తాయి ఆన్ బోత్ కార్డ్స్. ఎవ్రీ 100 స్పెండ్ ఆన్ రివార్డ్ మల్టీప్లేయర్, గిఫ్ట్ అనే ఒక పోర్టల్ ఉంది, రివార్డ్ మల్టీప్లేయర్, దానిలో 100 స్పెండ్ చేస్తే 4 points వస్తాయి, ఎంఆర్సిసిలో 6 points వస్తాయి ప్లాటినం ట్రావెల్ లో. అండ్ మైల్ స్టోన్ చూసుకుంటే ఎవ్రీ మంత్ 20k స్పెండ్ చేస్తే ఎంఆర్సిసిలో 1000 వస్తాయి. బట్ దీనికి ఈ కార్డు వచ్చిన తర్వాత రిజిస్టర్ చేసుకోవాలి అమెరికన్ ఎక్స్ప్రెస్ పోర్టల్లో. రిజిస్టర్ చేసుకొని స్పెండ్ చేయకపోయినా పర్లేదు, బట్ స్పెండ్ చేస్తే 1000 points వస్తాయి. అండ్ నెక్స్ట్ మైల్ స్టోన్, ఎవ్రీ మంత్ 4 times 1.5k ట్రాన్సాక్షన్ చేస్తే, అంటే 1500 ట్రాన్సాక్షన్ చేస్తే 1000 points వస్తాయి. సో ఎవ్రీ మంత్ 20k స్పెండ్ చేస్తే 2000 రివార్డ్ పాయింట్స్ గ్యారంటీడ్ ఇన్ ఎంఆర్సిసి. ప్లాటినం ట్రావెల్ లో ఈ 2 మైల్ స్టోన్స్ లేవు. బట్ 1.9 lakhs స్పెండ్ చేస్తే ప్లాటినం ట్రావెల్ 15k రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. నెక్స్ట్ 4 lakhs స్పెండ్ చేస్తే 25k రివార్డ్ పాయింట్స్. ఈ 2 కంబైన్ చేస్తే 40k రివార్డ్ పాయింట్స్, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ అసలు క్యాక్. అండ్ జనరల్ గా ఒకే స్పెండ్స్ వేయలేదు, 2.4 lakhs ఆర్ బిలో, ఆర్ 2.4 lakhs, నియర్లీ 2.4 lakhs స్పెండ్ చేస్తే ఎంఆర్సిసికి వెళ్ళాలి, నియర్లీ 4 lakhs చేస్తే ప్లాటినం ట్రావెల్కి వెళ్ళాలి. సో ఈ ఎంఆర్సిసి చూసుకుంటే రివార్డ్ మల్టిప్లేయర్ నుంచి 60,000 వేసాను, అంటే మంత్లీ 5,000. ఇట్స్ వెరీ ఈజీ. గిఫ్ట్ కార్డ్ యూజ్ చేసి మనం జనరల్ గా మన యూటిలిటీస్ మంత్లీ పే చేసే యూటిలిటీస్, ల్యాండ్ లైన్, మొబైల్ బిల్, యాక్ట్, ఇంటర్నెట్ బిల్, ఇవి పే చేసుకున్న 60,000 ఇయర్లీ ఈజీగా స్పెండ్ చేయొచ్చు. ఈజీగా మన బేసిక్ స్పెండ్స్, రిలయన్స్ డిజిటల్కి వెళ్తే, రిలయన్స్ మార్ట్కి వెళ్తే అక్కడ కూడా ఓచర్స్ ఉంటాయి, చాలా ఓచర్స్ ఉంటాయి. అవి జస్ట్
మీరు రివార్డ్ మల్టిప్లైర్ నుంచి వాటిని తీసుకొని అక్యుములేట్ చేసుకొని మీ స్పెండ్స్ చేసుకోవడం. జస్ట్ ఒక 5 మినిట్స్ ఎక్స్ట్రా టైం పడుతుంది. ప్లాటినం ట్రావెల్ కార్డ్ సేమ్ వేసాను, బట్ ఇది 4 lakhs స్పెండ్ చేసుకొని తీసుకోవాల్సిన కార్డు కాబట్టి అదర్ స్పెండ్స్ 3.4 lakhs. ఎంఆర్సీసీలో అదర్ స్పెండ్స్ 1.8 lakhs వేసాను. సో ఎంఆర్సీసీలో టోటల్ పాయింట్స్ ఆన్ స్పెండింగ్ 6K వస్తుంది. ప్లాటినం ట్రావెల్లో 10.4K వస్తుంది. ఓవరాల్ గా ఇయర్ 2.4 lakhs స్పెండ్ చేస్తే ఎంఆర్సీసీలో 34K పాయింట్స్ వస్తాయి అండ్ ప్లాటినం ట్రావెల్లో 60K ప్లస్ అబోవ్ పాయింట్స్ వస్తాయి. ఇది యావరేజ్, దీనికన్నా పెంచుకోవచ్చు ఆర్ కొంచెం రివార్డ్ మల్టిప్లేయర్ యూస్ చేయకుండా చేస్తే 1 or 2K పాయింట్స్ తగ్గుతాయి రివార్డ్ పాయింట్స్. ఓకే, ఈ పాయింట్స్ ని ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, మీకు ఎంత వాల్యూ ఇస్తాయి ఈ పాయింట్స్ చూద్దాం. సో ఇప్పుడు పార్ట్నర్ చూసుకుంటే ఇక్కడ బ్రిటిష్ ఎయిర్వేస్ చూసుకోండి ఆర్ ఏ పార్ట్నర్ లో చూసుకున్నా, ఎస్పెషల్లీ ఎయిర్లైన్స్ పార్ట్నర్ లో ఆల్ అమెక్స్ కార్డ్ నుంచి వచ్చే రివార్డ్ పాయింట్స్ 2:1. అంటే మీకు 10,000 పాయింట్స్ ఇన్ అమెక్స్ ఆర్ 10,000 రివార్డ్ పాయింట్స్ యూ అచీవ్డ్ వియా అమెక్స్ కార్డ్, అది వచ్చి 5,000 పాయింట్స్ అవుతాయి. అంటే ఎవ్రీ 2 పాయింట్ ఇస్ 1 పాయింట్ ఇన్ ద పార్ట్నర్, రైట్? ఆల్ ద ఎయిర్లైన్స్ పార్ట్నర్స్ కి. అండ్ మీరు చూసుకున్నట్టయితే ద బెస్ట్ వే వచ్చి మ్యారియట్ 1:1. ఎవ్రీ పాయింట్ ఈక్వల్ టు 1 పాయింట్. మ్యారియట్ వచ్చి ఇట్స్ బిగ్ చైన్ ఫర్ హోటల్స్. 1:1. ఎవ్రీ 1 పాయింట్ యువర్ అమెక్స్ రివార్డ్ పాయింట్స్ ఇస్ 1 పాయింట్ ఇన్ మ్యారియట్. ఇయర్లీ కొన్ని మంత్స్ లో అయితే ఆర్ 1 month or 2 months 1:1.3 కూడా అవుతుంది. బట్ యూ హ్యావ్ టు నో వెన్ యూ హ్యావ్ టు ట్రాన్స్ఫర్. అది ఆ టైంలో ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎవ్రీ 10 points 13 points అవుతాయి. ఇట్స్ గ్రేట్ డీల్. అండ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఎలా వెళ్ళొచ్చు మనం అని. అక్కడ మనకి 30K పాయింట్స్ టు 60K పాయింట్స్ మధ్యలో ఉన్నాం. ఎంఆర్సీసీ యూజ్ చేస్తే 30K పాయింట్స్, అమెక్స్ ప్లాట్ యూజ్ చేస్తే 60K పాయింట్స్ కదా. జస్ట్ ఇమాజిన్ ఇఫ్ యూ హ్యావ్ 1 lakh పాయింట్స్ అక్యుములేట్ చేసుకుంటే 2 years కలిసి 2 members ట్రిప్స్ వెళ్ళారు, 2 members యూరో ట్రిప్ వెళ్ళచ్చు. ఎగ్జాంపుల్ గా చెప్తున్నా, ఈ బ్రిటిష్ ఎయిర్వేస్ లో అరౌండ్ 25K ఆర్ 20K కి అప్ అండ్ డౌన్ మీరు ముందుగా ప్లాన్ చేసుకుంటే అప్ అండ్ డౌన్ వచ్చేస్తుంది. 20K బ్రిటిష్ ఎయిర్వే పాయింట్స్ కి ఆర్ 25K బ్రిటిష్ ఎయిర్వే పాయింట్స్ కి మీకు అప్ అండ్ డౌన్ వస్తుంది. అంటే అమెక్స్ లో 50K పాయింట్స్, ఈ బ్రిటిష్ ఎయిర్వేలో 25K. సో 1 lakh ఉంటే ఈజీగా ఫ్లైట్ టికెట్స్ వస్తాయి. అది 20K వచ్చిందంటే మీకు ఇంకా ఒక మీకు ఆ 1 lakh లో ఇంకా 20K ఉంటుంది కదా. 1 lakh అమెక్స్ పాయింట్స్ లో ఆ 20K యూజ్ చేసి మీరు మ్యారియట్ లో యూ కెన్ బుక్ ఫర్ స్టేస్ 2 or 3 days ఆర్ 1 or 2 days స్టే వస్తుంది. నెక్స్ట్ 2 days హాస్టల్లో ఉండదు. సింపుల్ ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళచ్చు. ఎస్, బెస్ట్ కార్డ్స్ ఇవి ఇంటర్నేషనల్ ట్రిప్ ప్లాన్ చేసుకోవడానికి, ఎస్పెషల్లీ ఇండియన్ మిడిల్ క్లాస్. అసలు మనం ఇంటర్నేషనల్ ట్రిప్ అని ఊహించకపోవచ్చు, బట్ మనం చేసే బేసిక్ స్పెండ్స్ యూస్ చేసి కూడా వెళ్ళొచ్చు. అండ్ ఏంటి భయ్య అన్ని మంచిగా ఈ కార్డులు, అసలు నెగిటివ్ లేదా అంటే ఉంది. యాక్సెప్టెన్స్ రేట్ చాలా తక్కువ. అంటే ప్రతి చోట ఈజీగా యాక్సెప్ట్ చేయరు అమెరికన్ ఎక్స్ప్రెస్, బికాస్ అమెరికన్ ఎక్స్ప్రెస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు మీ మర్చెంట్స్ దగ్గర నుంచి. సో అంత ఈజీగా ఉండదు. బట్ ఆల్ బిగ్ ప్లేయర్స్ అందరి దగ్గర ఉంటుంది. లైక్ ఫ్యూయల్ లో 80% ఆఫ్ ఫ్యూయల్ స్టేషన్స్ లో ఉంటుంది, యాక్సెప్ట్ చేస్తారు. డిమార్ట్ లో యాక్సెప్ట్ చేస్తారు, రిలయన్స్ లో యాక్సెప్ట్ చేస్తారు, ఆల్ ఆన్లైన్ స్పెండ్స్ లో యాక్సెప్టెన్స్ ఉంటుంది. సో ఆఫ్లైన్ లో చిన్న చిన్న స్టోర్స్ కి వెళ్ళి మీరు లైక్ మెడికల్ షాప్ కి వెళ్ళి ట్రై చేస్తే అవ్వదు. అపోలో అవుతుంది. చిన్న చిన్న మెడికల్ షాప్స్, చిన్న చిన్న షాప్స్ లోకి వెళ్ళి ట్రై చేస్తే అవ్వదు, యాక్సెప్ట్ చేయరు. సో యాక్సెప్టెన్స్ రేట్ కొంచెం తక్కువ. బట్ దీన్ని మేనేజ్ చేస్తూ ఇఫ్ యూ క్యాన్ స్పెండ్ చేసి ఈ పాయింట్స్ ప్లాటినం ట్రావెల్ ఫుల్ పాయింట్స్ కానీ ఎంఆర్సీసీ ఫుల్ పాయింట్స్ కానీ మీరు తెచ్చుకోగలిగితే క్రేజీ ఉంటుంది. బట్ ఇంకోటి ఏంటంటే ప్లాటినం ట్రావెల్ లో 10K తాగి రోజులు కూడా వస్తుంది మీరు 4 lakhs హిట్ చేస్తే. సో ఇది ఇంకో అడ్వాంటేజ్. అసలు ఈ రెండు కార్డ్స్ క్రేజీ. 2.4 lakhs ఉంటే వెళ్ళిపోండి, 4 lakhs ఉంటే ప్లాటినం ట్రావెల్ వెళ్ళిపోండి. యా, మెయిన్ థింగ్ వీటిల్లో ఎక్స్క్లూజన్స్ అసలు ఉండవు ఫ్రమ్ ద మైల్ స్టోన్స్ ఈ రెండు కార్డ్స్ లో. అంటే 1 lakh ఇన్సూరెన్స్ మీద పే చేసిన రివార్డ్ పాయింట్స్ కి ఎక్స్క్లూజన్ ఇస్తారు. కానీ విచ్ మీన్స్ 1 lakh కి రావాల్సిన 2K పాయింట్స్ మీకు ఎక్స్క్లూడ్ అవ్వచ్చు, బట్ మైల్ స్టోన్స్ కి ఎక్స్క్లూడ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాటినం ట్రావెల్ మీద 3 lakhs స్పెండ్ చేశారు, 1 lakh ఇన్సూరెన్స్ స్పెండ్ చేశారు, 3 lakhs అదర్ స్పెండ్ చేశారు. స్టిల్ యూ విల్ బి రీచింగ్ ద 4 lakhs మైల్ స్టోన్. అంటే 4 lakhs రావాల్సిన వర్క్స్ అన్ని వస్తాయి ఆర్ రివార్డ్ పాయింట్స్ అన్ని వస్తాయి. సో దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్. లింక్స్ ఇచ్చాను అన్ని కార్డ్స్ ఎలా అప్లై చేయాలి కింద అప్లై చేసుకోండి. ఆ లింక్స్ నుంచి అప్లై చేసి స్క్రీన్ షాట్ తీసి డిస్క్రిప్షన్ లో ఉన్న ఆ మెయిల్ కి పంపించండి.
నేను ఏదో ఒకటి ఆలోచిస్తున్నాను టు బిల్డ్ ఏ కమ్యూనిటీ. సో అక్కడ మీకు మేబీ మీ లింక్స్ ఇచ్చి నేను ప్రమోట్ చేయడం ఏదో ఒకటి చేస్తాను. సో అండ్ నా ఈ ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే అంటే పార్ట్నర్ రేషియో కంపారిజన్ టుక్ అ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.